వాకిల్ దాకా వచ్చింది ఇంట్లోకి రాకుండా పోతుందా ఏంటి? నువ్వు నీ పిచ్చి కాకపోతే వస్తుందిలే. నన్నంటున్నారు కాని బయలుదేరిన దగ్గర్నుంచి బయలుదేరిందా, వస్తుందా, రైలు ఎక్కుతుందా, రైలు బయలుదేరిందా అని మీరే కదా అత్తయ్య అడిగారు. అక్కడి నుంచి బయలుదేరిందా అని అడిగాను. బయలుదేరాక ఇంకెక్కడికి పోతుంది? ఇంటికి రాక. ఈశ్వరి అమ్మా, ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? వచ్చింది ఇప్పుడే కదా, ఇంట్లో కూడా రానివ్వా? సర్లేండి, బిడ్డను చూసి ఎన్నో రోజులైంది. పదమ్మా లోపలికి రా. అక్క, ఏది 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 ఏంటి? అదే అక్క, గోల్డ్ మెడల్. దీనికి బంగారం ఉంటే చాలు, తినడానికి తిండి కూడా అక్కర్లేదు. ఉంటుందిలేవే, ముందు ఇంట్లోకి రాని. కంగ్రాట్స్ అక్క, మొత్తానికి గోల్డ్ మెడల్ కొట్టేశావుగా. నీ ఆతృత నీదే కాని ప్రయాణం చేసొచ్చింది. ముందు అక్కకేమైనా మంచినీళ్ళు తీసుకొద్దామన్నదేమైనా ఉందా? అయ్యయ్యో, మర్చిపోయాను. ఉండక్క, మంచినీళ్ళు తీసుకొస్తాను. పదమ్మా. అక్క, తీయక్క, తొందరగా తీ. అయ్యయ్యో, దాన్ని ప్రశాంతంగా కూర్చొనిచ్చేటట్టుగా లేవు. ఊరుకోమ్మా, అక్కేమైనా మామూలు మనిషి అనుకున్నావా? గోల్డ్ మెడలిస్ట్ ఈశ్వరి. అక్కక గోల్డ్ మెడల్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? అమ్మా, వాళ్ళు అలాగే మాట్లాడతారు గాని నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారాపో. లేదు నాన్న, ముందు గోల్డ్ మెడల్ చూపించాల్సిందే. మనిషి ఇంటికి రాగానే అది చూపించు ఇది చూపించని ఏంటమ్మా ఇది? ఎక్కడికి పోతుంది? ముందు అక్కని ఫ్రెష్ అవ్వనివ్వు. సరే చూడండివ్వండి నాన్న. ఉండవే, ఇప్పుడు చూపిస్తాను. ఏమైందమ్మా? గోల్డ్ మెడల్, నా గోల్డ్ మెడల్ కనిపించట్లేదు నాన్న. ఉంటుందిలేవే, ఇంతలోనే కంగారు పడతావెందుకు? సరిగా వెతుకు. లేదమ్మా, ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదు. ఆ మాత్రం దానికి ఏడవాలటమ్మా? ఆ గోల్డ్ మెడల్ మీకు చూపించాలని ఎంత ఆనందంగా తీసుకొచ్చానో తెలుసా నాన్న? ఏం పర్వాలేదమ్మా, నువ్వే మాకు పెద్ద గోల్డ్ మెడల్. ఇంకా గోల్డ్ మెడల్ అది చూడాలా ఏంటి? నీకు గోల్డ్ మెడల్ వచ్చిన సంగతి ఊరు మొత్తానికి తెలుసు. ప్రత్యేకంగా చూపించాల్సిన పనిలేదమ్మా. అయ్యో, ఏమైందే? ఇప్పుడు ఆ మెడల్ లేకపోతే ఏమైందంట? ఎవరో ఇచ్చారు కదా అని జీవితాంతం మెళ్ళ వేసుకుని తిరుగుతావా ఏంటి? ఆడదాని మెళ్ళ ఉండాల్సింది ఎవరో ఇచ్చే మెడల్స్ కాదు, నీ భర్త కట్టే పసుపు తాడు. అమ్మా, ఏమిట్రా, ఉన్నమాటేగా అంటున్నాను. ముందా ఏడు పాపవే తల్లి. నిన్ను చూడ్డానికి ఆ దోసపూడి నుంచి సంబంధం వాళ్ళు వస్తున్నారు తెలుసా? దూరపు చుట్టాలు. అందుకే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా నేనడగ్గానే కాదనకుండా వస్తున్నారు. అత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు కాక ఇంకెప్పుడే అవసరం? చూసుకోవడానికి సంబంధం వస్తుందని చెప్పాను.
ఎవరొస్తున్నారో ఏంటో చెప్పాలి కదా. అమ్మా, నీ గోల్ నీదే కాని పిల్ల ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది. అది కష్టపడి సంపాదించిన గోల్డ్ మెడల్ పోయింది. ఇవేం పట్టవా నీకు? సర్లేవే, నిన్నంటే మీ నాన్న బాధపడతాడు. సర్లే, పోయి స్నానం చేసిరా పో, తర్వాత మాట్లాడుకుందాం. అమ్మా, నా గోల్డ్ మెడల్ ఎలా పోయిందో అర్థం కావట్లేదు నాన్న. ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా నా దగ్గరే ఉంది. బ్యాగ్ లో ఉన్నది ఎలా పోయి ఉంటుంది? ఎవరు తీసుంటారో? అమ్మా, దాని గురించి వదిలేయ్. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. వెళ్ళమ్మా. అది ట్రైన్లోనే పోయి ఉంటుంది. ఎవరికి దొరుకుంటుంది? అసలు నీకు రెండో భార్యగా రావాల్సిన అవసరం నాకేముంది చెప్పు? మా అక్క చనిపోతే వాడు ఎక్కడ అనాథ అయిపోతాడో అని ఆలోచించి నీ చేత తాళి కట్టించుకున్నాను. అయ్యో కర్మ, అది మాడిపోయినట్టుంది. అయ్యో, ఎక్కడున్నాను? తాళి కట్టించుకున్నాను. నీతో పెళ్లి అనేది నా బిడ్డ కోసమే కాని ఈ ఆస్తులు అంతస్తులు అనుభవించడానికి కాదు. అలాంటిది ఈరోజు నా కొడుకు నాకు కాకుండా పోతున్నాడు. నా బిడ్డ ఎప్పుడనగా తిన్నాడో ఏందో. ఒరే అన్నయ్య, ఏంటి ఈ బైక్ చూస్తే కడుపు నిండిపోతుందా? అమ్మ నీకోసం చాలా చేసి పెట్టిందిరా. అదేదో దేవుడు ప్రసాదం లాగా దేని మీద చేయి కూడా వేయనివ్వట్లేదు తెలుసా? త్వరగా రారా అన్నయ్య, కడుపు మాడిపోతుంది. రా రా, దిగు. పద రా అన్నయ్య. అమ్మా అమ్మా అమ్మా, అన్నయ్య వచ్చేసాడు. రారా నానా. కూర్చో నానా. పెడతావా?
కాదు మేం కూడా ఉన్నాం. చేసినవన్నీ అన్నయ్యకి పెడితే ఎలా? నువ్వు నోరు మీవే. నీ దిష్టి తగిలే నా బిడ్డ తిండి తగ్గిపోతుంది. నన్ను చూసా. నీకు లడ్డు ఇష్టం కదయ్యా, తినయ్యా, తిను. ఇది నెయ్యితో చేశాను. ఇంకా ఇది నీకిష్టమని చేశాను. తినయ్యా. పెంచుకున్న పాసమంతా దూరం ఆయన, కన్న తల్లితో బిడ్డ రుణం తీరిపోయేనా, కలికాల విల్ల కోరలు దించిపోయేనా, తల్లి పాల దాహమంతా గిటి పాలు చేసినది, కంటి పాప కన్న కలలు కల్లలాయేనా, కన్న తల్లితో బిడ్డ రుణం తీరిపోయేనా, కలికాల విల్ల కోరలు దించిపోయేనా. ఏమండి, ప్రేమకి ఓ 50 రూపాయలు ఎక్కువ విలువ కట్టాడు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితం ఇవన్నీ చేసినందుకు, మేసెను చీకటిలా, కడుపు నిండా పెట్టినందుకు కూడా భాషలే 50 రూపాయలు ఎక్కువ బహుమతి ఇచ్చాడు. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన, అన్నం పెట్టిన ప్రతిసారి పోతే సాయం ఎదురు చూస్తూనే ఉన్నాను. చేచెనా, కడుపు నిండినప్పుడు, దారి తప్పి నా కళ్ళల్లో కన్నీటి పొర చూసినప్పుడు, అమ్మా అన్న పిలుపు నా బిడ్డ నోటి వెంట రాకపోతుందా అని ఎన్నో ఏళ్లన్న ఎదురు చూపు ఎండమమైపోయిందయ్యా. కలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపైన అమ్మా 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 ఊరుకో ఊరుకో అమ్మా. అమ్మా అమ్మ ప్రేమకి అన్నం తినే కంచం కింద ముందు చూపులే బహుమతులు పెట్టించుకునే అదృష్టం మోసి నిండుకుందా, నాకు తప్ప ఏ తల్లికి ఉండదు కదమ్మా. ఎంత అదృష్టవంతురాల్లో. నీరు కూడా అమ్మా ఊరుకో అమ్మా. నిండలేని నిండు వేదన. అప్ప నీ లెక్క అడ్డమాటలు లేకుండా అడిగిన దానికి నేరుగా సమాధానం చెప్పిండాడు. అట్లనే నీ లెక్క ఆడబిడ్డల జోలికి ప్రాణం పోయినా పోడు. వీడు నా బిడ్డ.
వీడు నా శివుడు. అమ్మా, నువ్వేమో అమ్మా అమ్మా అంటూ ఉంటావు, ఆమెమో ఆ శివ నా కొడుకు అంటూ ఉంటుంది. అతను తప్పు చేశాడంటే నిన్ను కొట్టడం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అమ్మాయిని పట్టుకుని గొడవ చేస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఏంటి? అమ్మా, అయ్యోరామా, మళ్ళీ బయటకనేసానా? నువ్వనేది అంటూనే ఉంటావు, మళ్ళీ పైకి అనేసానా అని అంటూ ఉంటావు. అన్నయ్య ఏదో బాధపడుతుంటే మధ్యలో వచ్చి నువ్వేంటి నాన్నా? అన్నయ్య బాధపడతాడని నువ్విలా మాట్లాడితే మీ పెద్దమ్మ వచ్చాక నీకుంటుంది. వస్తే రానివ్వు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మీ పెద్దమ్మతో నీకెందుకొచ్చిన గొడవమ్మా? నా మాట విను. అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేనమ్మా. చివరికి అది పెద్దమ్మ అయినా సరే. అసలు నాకొకటి అర్థం కావడం లేదు, ఆ శివకి కొత్త బైక్ తీసివ్వడమేంటి, అన్నయ్యకేమో ఇలా చంప మీద వాయించడం ఏంటి? ఆ అమ్మాజీ మనసులో ఏముందో ఎవరికైనా చెప్తుందా ఏంటి? నచ్చింది చేస్తుంది, నచ్చినట్టు ఉంటుంది. అర్థం కాక మనం తలలు బద్దలు కొట్టుకోవాలి. అమ్మా, అయ్యోరామా, మళ్ళీ అనేసానా? నువ్వుండవయ్యా, మధ్యలో ప్రతిదానికి రైట్ రైట్ అని. అయినా అన్నయ్య ఎవరు? కన్న కొడుకు. అతనెవరు? పెంపుడు కొడుకు. అన్నయ్యని వదిలేసి అతన్ని నెత్తి మీద పెట్టుకోవడం ఏంటమ్మా? అన్నయ్యకి ఎంత బాధగా ఉంటుంది. ఏమన్నయ్యా? ఏమోలే, అన్నయ్య నందని బాధగా ఉంది కానీ, లేకపోతే పెద్దమ్మ పైన నాకు కోపం ఏంటి? ఇదే నా కొంప ముంచింది. అన్నయ్య, నువ్వెంత పెద్దమ్మ కొడుకువైనా నాకు సొంత అన్నలాంటి వాడివి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం కాబట్టి నాకు నువ్వంటే చాలా అభిమానం. అలా అని పెద్దమ్మ గురించేదో మాట్లాడానని నువ్వేం తప్పుగా అనుకోకు. నేనేం మాట్లాడినా నీ మీదున్న అభిమానంతోనే మాట్లాడాను. నువ్వు రా అమ్మా. నేను చెప్పేది విను. చెప్పేది నీకే. ఆగు. నాకంటే నువ్వు ఏమెక్కువరా? అరే ఏమవుతావు కాబట్టి మా అమ్మకి నువ్వంటే అంత ప్రేమ? నేను సొంత కొడుకుని నువ్వేమవుతారా? నాకేమైనా ఇవ్వాలంటే ఆలోచించే మా అమ్మ ఏం ఆలోచించకుండా నీకెందుకేమైనా ఇస్తుంది? అరే చెప్పేది నీకు.
వదిలేండి ఓబ్లేషు, బాబాయ్. ఆగు. ఆగమంటుంటే బాబాయ్ వదిలేండి ఓబ్లేషు, రేయ్ ఆగు నేను ఆగు ఓబ్లేష్